వీడియో తీసావా? అసలు ఏమైంది? నేను కావాలని తీయలే అసలుకి. రీల్ తీసుకుంటుంటే వైఫై సిగ్నల్ రాకపోతే నేను పైకెత్తిన. అయితే తలకాయ దూర్చుకునేది 5 సెకండ్లు వీడియో వచ్చింది. ఆయన మొత్తుకునేసరికి ఆ కిందకెళ్ళి వీడియో వల్లనే గొడవ జరిగిందా? లేకపోతే దానికి ముందు నువ్వెవరైనా అమ్మాయిల వీడియోలు తీయడం ఇటువంటివి ఏమైనా చేసావా? నేనేం చేయలే. అది ఆ ఒక్కటి వీడియో అనుకోకుండా వచ్చేసరికి వాళ్ళు కొట్టి ఆడ పోలీస్ స్టేషన్‌కి గూడా పంపించి ఆడ గూడా కొట్టిచ్చిర్రు. పోలీసులు అసలు ఏమన్నారు? ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కదా! దాదాపు 3 రోజుల పాటు పెట్టుకున్నారు. ఏమన్నారు? ఏం మాట్లాడారు? కొట్టారా? ఏమన్నారు? కాళ్ళ ముందు మీద కొట్టారా? ఇక్కడ కాలు మీద కొట్టి ఈ ముందు వచ్చిండు. వచ్చి వాకీ టాకీ ఆడ పక్కన పెట్టి అక్కడ పక్కన లాఠీ ఉంటే అది తీసుకొని మీ పేరు ఏం పేరు అని అడిగిండు. అడిగితే నేను అజిత్ కుమార్ అని చెప్పిన. అయితే మీ క్యాస్ట్ ఏంటి అంటే ఎస్టీ ఏది అని అడిగితే నేను ఎస్టీ మాల అంటే మాదిగా అని అడిగిండు. మాలో అంటే మీ క్యాస్ట్ అని ఈ ఈ క్యాస్ట్ వాళ్ళు ఇట్లా బూతులు తిట్టి మీ అమ్మని బూతులు తిట్టి మీ అమ్మని అది ఇది అని వాళ్ళు కూడా తిట్టి మళ్ళీ అక్కడ లాఠీ తీసుకుని ఉండగా అది తీసుకొని కొట్టిండు. కొట్టుకుంటే 10-20 నిమిషాలు అట్లా కొట్టిండు. కొడుతూనే ఉండు. వేరే కానిస్ట్ నేను మొత్తుకుంటున్నా. కూర్చో కూర్చో కూర్చోండి. కూర్చో అవును. కూర్చోండి కూర్చో. ఒక్కరే కొట్టారా? లేకపోతే ఒక్క ఆయనే కొట్టిండు. ఒక్క ఆయనే కొట్టిండు. పోలీస్ అని పేరు? కానిస్టేబుల్ చూడలే పేరు అది. అయితే వేరే నాతో పాటు ఇంకొక ఆయన కూడా ఎస్ఐ, సిఐ ఎవరైనా ఉండేనా? వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలియదు కానీ అయితే వాళ్ళ ముందే కొట్టిండు. కొట్టి ఆయన వేరే కానిస్టేబుల్ ఆయన కూడా వచ్చి ఆపుతున్నా కానీ ఆయన కూడా నీకు పుట్టిండారా అది ఇదని బూతులు తిట్టి దీనికి ముందు నీకు ఎప్పుడైనా కాళ్ళల్లో ప్రాబ్లం ఉండడం ఇట్లా ఏమన్నా ఉండేనా? ఎన్సీసీ మంచిగా రన్నింగ్ చేయడం ఇటువంటివి చేసావా? అన్నీ చేసిన. అన్ని ప్రైవేట్ కొట్టినప్పటి నుంచే నీకు ప్రాబ్లం అయింది? కొట్టినప్పటి నుంచి కొద్దిగా నొప్పి వచ్చేది. ముందు వస్తే మీ డాడీ వాళ్ళు చెప్తే టాబ్లెట్లు వేసారు. ఒకరోజు తగ్గి ఒకరోజు మళ్ళీ అంతే ఒకరోజు అంటే ఉంటే హాస్పిటల్లో పోయాడు. అప్పటి నుంచి కొద్దిగా ఒక కాలు బెండ్ అయ్యేది. ఈ తర్వాత దీని మీద ఎక్కువ వెయిట్ వేసేసరికి ఇది కూడా ఇప్పుడు అంతే అయిపోయింది.